వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పే స్లిప్‌లో మార్పులు తప్పక తెలుసుకోవాల్సిందే. మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల పే స్లిప్‌లలో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పుల వెనుక గల కారణాలను పరిశీలిస్తే ప్రధానంగా కమ్యూటేషన్‌కు సంబంధించి హైకోర్టు తీర్పు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా పెన్షనర్ల సంఘం దీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్పుల వివరాలు మరియు వాటి నేపథ్యం, కమ్యూటేషన్ రికవరీ వివరాలు. సో ఏమి మారిందంటే, పెన్షనర్ల పే స్లిప్‌లలో ఇప్పుడు కమ్యూటేషన్ రికవరీకి సంబంధించి ప్రారంభ తేదీ మరియు ముగింపు తేదీలను స్పష్టంగా పొందుపరుస్తున్నారు. ఎందుకు అంటే, కమ్యూటేషన్ రికవరీ గరిష్టంగా 15 సంవత్సరాలు మాత్రమే చేయాలని, ఆ తర్వాత నిలిపివేయాలని గౌరవ హైకోర్టులు పలు సందర్భాలలో తీర్పులు వెలువరించింది. ఈ తీర్పుల అమలులో భాగంగా ప్రతి పెన్షనర్కు రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగుస్తుందో పే స్లిప్‌లోనే స్పష్టతనిచ్చేందుకు ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు భావించవచ్చు. దీనివల్ల పెన్షనర్లు తమ రికవరీ వ్యవధిపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండడానికి వీలవుతుంది. గతంలో ఈ వివరాలు తేలకపోవడం వల్ల గందరగోళం నెలకొనేది. రెండోది డియర్నెస్ రిలీఫ్ శాతం. ఇందులో ఏం మారిందంటే, పే స్లిప్‌లో డియర్నెస్ రిలీఫ్ మొత్తానికి ఎదురుగా అది ఎంత శాతం చెల్లిస్తున్నారో కూడా ఇప్పుడు స్పష్టంగా పేర్కొంటున్నారు. ఎందుకు మారిందంటే, ఇది చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఏపీ అమరావతి గుంటూరు శాఖ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఒకటి. ఏ కాలానికి ఎంత శాతం డిఆర్ వస్తుందో పే స్లిప్‌లో ఉండటం వల్ల పెన్షనర్లు తమకు అందిన మొత్తం సరైందో కాదో సులభంగా సరిచూసుకోవచ్చు. ప్రభుత్వం ఈ డిమాండ్ను ఇప్పుడు నెరవేర్చడం హర్షణీయమని చెప్పవచ్చు. పెన్షనర్ల సంఘం పాత్ర మరియు ఇతర పరిశీలనలు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఏపీ అమరావతి గుంటూరు పెన్షనర్ల సౌలభ్యం కోసం పే స్లిప్‌లలో పలు మార్పులు చేయాలని అయితే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ విభాగానికి చాలా కాలంగా విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. వాటి ప్రధాన డిమాండ్లలో డిఆర్ శాతం, కమ్యూటేషన్ రికవరీ తేదీలు పేర్కొనడం వంటివి ఉంటాయి. వీటిలో కొన్ని ఇప్పుడు అమలయ్యాయి. అయితే సంఘం కోరిన మరికొన్ని అంశాలు ఇంకా అమల్లో నోచుకోలేదని తెలుస్తోంది. సో జీవిత భాగస్వామి స్పోజ్ వివరాలు. పెన్షనర్ జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీని కూడా పే స్లిప్‌లో చేర్చాలన్న విన్నపం ఇంకా నెరవేరినట్లు కనిపించడం లేదు. ఇక తొలగించబడిన అంశాలు. పే స్లిప్ నుండి ఫామ్ 16 వివరాలు మరియు నెట్ పేయబుల్ కాలంలో తొలగించబడినట్లుగా గమనించారు. దీని వెనుక కారణాలు స్పష్టంగా అయితే రాలేదు. అసంపూర్తిగా ఉన్న అప్డేట్. ప్రస్తుతం పే స్లిప్ ఇంకా పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేదని, కొన్ని వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని సంఘం అభిప్రాయపడుతోంది. బహుశా సాంకేతిక కారణాల వల్ల లేదా దశల వారీగా మార్పులు చేస్తుండటం వల్ల ఇది ఇలా జరిగి ఉండవచ్చు. మొత్తం మీద పెన్షనర్ల పే స్లిప్‌లలో చేసిన మార్పులు, ముఖ్యంగా కమ్యూటేషన్ రికవరీ తేదీలు మరియు డిఆర్ శాతం చేర్చడము స్వాగతించదగిన పరిణామం అనేది చెప్పుకోవచ్చు. ఇవి హైకోర్టు తీర్పుల అమలుకు, పెన్షనర్ల సంఘం విజ్ఞప్తులకు అనుగుణంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పే స్లిప్‌లు ఇంకా పూర్తి స్థాయిలో లేకపోవడం, కొన్ని కాలమ్స్ తొలగించడం వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగుదలలు చేసి పెన్షనర్లకు పూర్తి సమాచారంతో కూడిన స్పష్టమైన పే స్లిప్‌లను అందిస్తారని అయితే ఆశిద్దాము. పెన్షనర్ల సంఘం కూడా ఈ విషయంపై అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అవసరమైన తుది మార్పుల కోసం అయితే కృషి చేస్తోందని భావించవచ్చు.